ప్రతి వానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు నిశ్చయముగా అడుగు ప్రతి వానికి దేవుడు తన ఆత్మను నిశ్చయము దయచేయబోతున్నాడు. ఈ ప్రాంగణం అంతా దేవుడు తన ఆత్మ నింపుతున్నాడు. ఇప్పటికే నిజంగా ఈ ప్రాంగణంలో దేవుని ఆత్మ సంచారం జరుగుతున్నది. ఓ యేసయ్యా, హల్లెలూయా. తండ్రి నీకు మహిమ, తండ్రి నీకు మహిమ, తండ్రి నీకు మహిమ. ఓ యేసు, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి తండ్రి నీకు మహిమ తల్లి. మా జీవితంలో ఎన్నున్నా ఏమున్నా లేకున్నా నిన్ను స్తుతించే వారమిగా మేముంటకు సహాయం చేయండి అయ్యా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా మటుకైతే బ్రతుకుడే క్రీస్తే, సావైతే నాకు లాభం అంటున్నాడు అయ్యా. ఈరోజు మా బ్రతుకులు మా స్థితులు తండ్రి అవునయ్యా నీ కొరకు జీవించేవారముగా, నీ కొరకు ప్రతి వారముగా ఉండాలి ప్రభా. నీవే మా ఆశ్రయ దుర్గమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయనా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినదే ప్రభువా. నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవే. అందరూ చెప్తామా? నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పించిన అబ్రహాములా. నేనేమై స్వరమతి నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తూ బ్రతుకుతానయ్యా. మా శ్రమలు మా శోధనలో తండ్రినైనా నీవే మా ఆశ్రయ దుర్గమని అయ్యా. సర్వము పోయిన శరీరం అయ్యా, నాను వారే వెలివేసిన. సర్వము పోయిన శరీరం కుల్లిన, నాను వారే వెలివేసిన. ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా అందము వరకు సహించిన ఆయోగుల. అందరు కలిసి నేనేమై నిన్నే స్తుతిస్తాను. నా ఈరోజు ఏమున్నా లేకపోయినా ప్రభువా నీ కొరకే ప్రవర్తన తీర్మానంతో నేనేమై యేసయ్యా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా. దయతో నన్ను కైకొనుమయ్యా నా యేసయ్యా. అంటే మరొకసారి ఇదిగో నేను. అందరు స్వరమెత్తి చెప్తామా? ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను కైకొనుమయ్యా. నేనేమైనా ప్రభు నీకే ప్రభువా. నా బ్రతుకులో నా జీవితంలో ప్రభా ఏమున్నా లేకపోయినా నేను స్తుతిస్తానయ్యా అని
తీర్మానముతో పాడదామా? నిన్ను స్తుతిస్తాను నాకే ఉన్న ప్రభువా, నీకే నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా యేసయ్యా. ఓరైనా యేసయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చిన. ఈరోజు కలిగినంతా కూడా నీవే ప్రభువా. నా బ్రతుకులకైన ఆశీర్వాదమే, కానీ నాకున్నవనియు నీవిచ్చినదే ప్రభువా. నాకున్నవనియు నీవిచ్చినదే ప్రభువా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా. అందరూ శబ్దమా? శ్రమలు వచ్చిన, కష్టములు వచ్చిన, బాధలు వచ్చినా కూడా నిన్ను స్తుతించడం మానయ్యా. యేసయ్యా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినదే ప్రభువా. స్వరమెత్తి ఈరోజు తీర్మానంలో ప్రభువా నాకు ఇచ్చినన్ని ప్రభు నీవే. నాకున్నవన్నీయు నీవిచ్చినదే ప్రభువా. నాకున్నవన్నీయు నీవిచ్చినదే ప్రభువా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే విశ్వాసమే నా బలం. శ్రమలే నా. ఈరోజు మన అతిశయం శ్రమలు మాత్రమే. ప్రతి ఒక్కరు శ్రమను ఆనందించే వారుగా. విశ్వాసమే నా బలం, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం. విశ్వాసమే మా బలం, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం. విశ్వాసమే ఈరోజు మన బలము. శ్రమలే అయ్యా, శ్రమలోనే. శ్రమలయందే మా విశ్వాసము తండ్రి. విశ్వాసము ఫలమై ఉన్నదయ్యా. ఓ శ్రమలే నా అతిశయం, శ్రమలోనే అయ్యా, శ్రమలయందే ఉత్సాహం. శ్రమతో వచ్చినట్టు విశ్వాసంతో పాడు. శ్రమలోనే ఆనందం, శ్రమలయందే. ఈరోజు ప్రతి శ్రమను, ప్రతి కష్టము నా దేవుడు విశ్వాసంతో బలపరచబోతున్నాడు. ఓ నాయనా, ఓ శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం. విశ్వాసమే మా బలం, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం. విశ్వాసమే మా బలం, విశ్వాసమే మా బలం, విశ్వాసమే మా బలం, విశ్వాసమే మా బలం. సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు, కనికరాపూనుడే నీ కన్నీరు తుడు. సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు, కనికరాపూనుడే నీ కన్నీరు తుడుచును. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు, కష్టకాలమందుని చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు, శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూనుడే నీ కన్నీరు తుడచును. సియోను నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూనుడే నీ కన్నీరు తుడచును. సియోనుదే. ఈరోజు మనం సిగ్గుపరిచి వాడు దేవుడు. మా దేవుడు శ్రమలో మనకు తోడై ఉండి, విశ్వాసంతో మన బలపరిచి, అవమానమును తొలగించి సిగ్గుపరిచి దేవుడు కాదు మన దేవుడు. ఈరోజు ప్రతి ఒక్కరి తన సింహాసనం మీద కూర్చుని పెట్టుకున్నదు మన మధ్యకు దిగి వచ్చిన దేవుడు. మన సిగ్గుపరిచేవాడు కాదు, మనల్ని బలపరిచే దేవుడు ఆయన.
సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను యేసయ్యా నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాథుడు, శ్రమలో నిన్ను దాటిపోయే దేవుడు కాదు మన దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు శ్రమలోనే మనల్ని తప్పించే దేవుడు. అయ్యా మా బ్రతుకులో ఏమున్నా లేకున్నా, నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృప మాత్రమే. మేము బ్రతికున్నామంటే నీ కృప మాత్రమే, మేము జీవిస్తున్నామంటే కృప మాత్రమే. నీ కృపను బట్టి వందనాలయ్యా, నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రి అని అలాగే రెండు చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనం కూడా దెబ్బ ఆకాశం వైపు మన కన్నులెత్తి ఈరోజు మనకున్న ప్రతిదీ అంతా కూడా దేవుడు మనకిచ్చింది. ఈరోజు ఏమి కలిగి ఉన్నా, ఈరోజు మనకు కలిగిన ఆస్తే కావచ్చు, మన కలిగిన వాహనాలే కావచ్చు, మన కలిగిన గృహాలే కావచ్చు, మన కలిగిన బిడలే కావచ్చు, ఏమైనా సమస్తముడు దేవుడు మనకిచ్చినదే. శ్రమలందు సిగ్గుపడుతున్నావా? శ్రమ వచ్చిందని అవమానపడుతున్నావా? శ్రమలందు కృంగిపోతున్నావా? ఈరోజు నా దేవుడు శ్రమలు నీకు అతిశయంగా మార్చబోతున్నాడు. శ్రమల మార్గంలో ప్రయాణిస్తున్న జీవితంలో నా దేవుడు విశ్వాసంతో బలపరిచి అవమానపడ్డ చోటుని దేవుడు కనపరచబోతున్నాడు. నమ్మితే దేవునికి రెండు చేతులు పైకెత్తి, ప్రభువా శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే. అవును ప్రభువా, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే. మా శబ్దం మరి ఒక్కసారి, శ్రమలే మా అతిశయము నీవే తండ్రి, శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే. హల్లెలూయా. స్వరమెత్తి ప్రతి ఒక్కరి కన్నీరుని యేసయ్యా కనికరాపూర్ణుడే నీ కన్నీరు ఘనకార్యాలు ఎన్నో ఘనకార్యాలు చేసి దీవించిన దేవుడైనా కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదు, శ్రమలో నిన్ను దాటిపోవునా. ఈరోజు ఎన్నో ఘనకార్యాలు చేసి కష్టకాలమందుని చేయి విడచు. అసాధ్యములు ఇది నా జీవితంలో పొందుకోలేను, అసాధ్యం అనుకున్నవి ఎన్నో
సాధ్యపడి చూపించిన దేవుడు మన దేవుడు. శ్రమలో నిన్ను అందరం రెండు చేతులు పైకెత్తి బిగ్గిన స్వరమెత్తి సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచు. సియోను నిన్ను ఆయన సిగ్గుపడించే దేవుడు కాదు, కనికరాపూర్ణుడే. చును ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాముల నేనేమైనా ప్రభువా. స్వరమెత్తి ప్రభువా, ఈరోజు ఒక తీర్మానంతో ప్రభు సన్నిధిలో అందరూ కలిసి నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా యేసయ్యా. నీ దయ మాత్రమే, నీ కృప మాత్రమే యేసయ్యా. నాకు నీవిచ్చినదే ప్రభువా, నాకున్నవన్నీయు నీవిచ్చినవే ప్రభువ. నాకున్నవన్నీయు నీవిచ్చినదే ప్రభువా, నాకున్నవన్నీయు నీవిచ్చినదే ప్రభు. అందరూ కలిసి రెండు చేతులపై నాకున్నవన్నీయు నీవిచ్చినదే ప్రభువా, నాకున్నవన్నీయు ఈరోజు నీవిచ్చినవే ప్రభువా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా, ఓ నాయనా మాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తా. అందరం అలాగే రెండు చేతులు ఆకాశం వైపు చెప్పి, అవును ప్రభువా మా జీవితంలో ఏమున్నా లేకపోయినా నేను స్తుతించే వారిగా ఉంటామయ్యా. ఈరోజు మాకు కలిగినదంతా కూడా నీవిచ్చిందే ప్రభువా. మా ఆరోగ్యము తండ్రి, మా ఆయుష్, మా బలమును తండ్రి, మా ఐశ్వర్యము కానీ, మా గౌరవములు కానీ, మా ప్రతిది కూడా తండ్రి మా జీవితంలో నువ్వు అనుగ్రహించే కృప మాత్రమే, నీ దయ చేత పొందుకున్నవి మాత్రమే నాయన. ఎల్లప్పుడూ నీ స్తుతిస్తాము తండ్రి. శ్రమలు బట్టి కృంగిపోమయ్యా. శ్రమలే మా జీవితంలో అతిశయంగా మార్చుకుంటాం. శ్రమల యందు విశ్వాసాన్ని బలపరుచుకుంటాము తండ్రి. మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు నువ్వు కావయ్యా. అవమానపడ్డ చోట నిలబెట్టే దేవుడు అని మమ్మల్ని నమ్ముచున్నాము తండ్రి. సిగ్గునందిన స్థలంలోనే తండ్రి ప్రభునైనా అతిశయంగా మార్చే దేవుడవు ప్రభువా. నేను స్తుతిస్తాం, నేను మహింపరుస్తాము తండ్రి. మా జీవితం మేము బ్రతికున్న కాలం అంతా కూడా తండ్రి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ బ్రతుకుతకు మా జీవితాల రీతిగా మీరు నడిపించండి తండ్రి. ఇంతవరకు ప్రభునైనా మాకు ఇచ్చిన స్వరముల చేత మిమ్మల్ని మహింపరచాం అయ్యా. మా జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని నిన్ను స్తుతించామయ్యా. మా జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి నిన్ను మహింపరచాం తండ్రి. అయ్యా మా మధ్యలో నీ సన్నిధిని మేము నమ్ముచున్నాం. మా మధ్యలో తండ్రి ఆత్మయ్య తండ్రి సంచరించిన దేవుడమని మేము నమ్ముచున్నాము తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి నీ ఆత్మ చేత నింపేమని నమ్ముచున్నాం. ప్రతి ఒక్కరిని తండ్రి నీ ఆత్మ తాకును నడిపించినందుకు స్తోత్రాలయ్యా. నీ వాక్యము చేత నాతో ప్రత్యేకంగా మీరు మాట్లాడండి తండ్రి. అనా సహాయం చేయండి తండ్రి, కృప చూపండి. ఆరాధన చేత మహిమ పొందిన దేవా నీకే వందనాలని ప్రతి ఒక్క రెండు చేతుల పైకి అలాగే స్వరమెత్తి బిగ్గరగా చేతులు పైకెత్తి చేతులు అలా ఆలాడిస్తూ ప్రభుని స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండకుండా అలాగే ప్రభుని స్తుతిద్దాం. చేతులు అలాగే అలాడిస్తూ ప్రభు సన్నిధిలో ఒక స్వరమెత్తి దేవుని స్తుతిస్తుండగానే ఒక బలమైన కృప, ఒక బలమైన అభిషేకం, ఒక బలమైన కార్యాలు, ఒక బలమైన ఉద్యమం, ఒక బలమైన ఆత్మను మన మధ్యలో దేవుడు నడిపించబోతున్నాడు.
స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. నీకే మహిమ. అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి భవిద్దాం. ముందు ఆరాధన అంతటి నిమిత్తము సమయాన్ని పోనీకుండా స్త్రీల నుంచి ఒకరు, పురుషుల నుంచి ఒకరు త్వరపడి ప్రార్థించండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లికి, దైవజనుల కుటుంబానికి మనసులో కృతజ్ఞతలు ఇస్తున్నాను. ఇదేమైనా కూడా వచ్చిన దైవజనులకు కూడా మనసులో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇదేమైనా కూర్చి మీ అందరికి కూడా ప్రభునామమున కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుల మహాగణుడా, మీ బంగారు పాద కొందములు స్తుతులు స్తోత్రం కృతజ్ఞతలు చెల్లిస్తున్న తండ్రి, ఈ ఉదయకాల సంబంధం పునరుద్ధాన మందు నీ పాసనకు వచ్చాము తండ్రి. గతించిన పునరుద్ధానం మొదలుకొని ఈ పునరుద్ధరణకు మా ప్రవ్వ దాసుల కుటుంబ సంఘంలో ప్రతి కుటుంబాన్ని సజీవుడని దేవుడు సజీవులుగా నైనా నీ స్థల కింద కాసి ఆవశ్యక ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ దినం మా ప్రభు నీ మందులో స్తుతించగల ప్రతి భాగ్యం మాకు ఇచ్చినందుకు వందములు. ఈ దినము ఈ సమయంలోకి ఎంతోమంది ఉండొచ్చు కానీ నీతిమంతులు గొప్పవారు కాదు కానీ మీరు ఇచ్చిన ఆవశ్యం బట్టి, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీ మందులో స్తుతిస్తున్నామయ్యా. మందిరం చుట్టూ దురాత్మ సీకరణలు బంధించి నీ నైమతో నింపి కృప చూపి సామించనైనా. వచ్చిన ప్రతి బిడ్డతో వినగల మనస్సు గ్రహించసే దయచేసి కృప చూపి సామించనైనా. భారం మోసుకొచ్చిన ఉదయాలను చెప్పలేని సమస్త ప్రతి బిడ్డను కరుణించి కృప చూపి సామించండి. ఇదిగో 103 కీర్తనతో కొన్ని వచనాలు నాతో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ఘనపరిచయాలకు పరుస్తున్న ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా కీర్తనకారుడు రాసినట్లయితే చూసినట్లయితే 103 కీర్తనమ్మ. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అంటున్నాడు. ఇక్కడ ఎవరు అంటున్నాడు? దావీదు మహారాజు అంటాడు. ఎవరితో అంటున్నాడు? నా ప్రాణమా, ప్రాణంతో అంటున్నాడు. నా మనస్సు కదా, దావీదు మహారాజు తన ప్రాణముతో అంటున్నాడు నా మనస్సు కదా. నా ప్రాణమా అంటే నా మనస్సు. యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా. మనలో అంతరంగం, మన లోపంలో ఏమేమి భాగాలు ఉన్నాయండి? అన్ని భాగాలంట. నా మనసుతో చెప్తున్నాడు, నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్త, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించ. ఒకటి కాదు, అంతరంగములో ఏమేమో నాకు అవన్నీ ఏం చేయాలంట? దేవుని స్తుతించండి, గణపరచండి అనేది దావీదు మహారాజు ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఎక్కడ తప్పిపోతానో ఏంటో అని చెప్పేసి మనం ఆరాధిస్తున్నాం కదండి. ఇప్పుడు దేవునితో ఆరాధిస్తేప్పుడు మనసుతో మాట్లాడాలంట. మనసు, ఇగో నా ప్రాణమా దేవునితో సన్నతించు, దేవునితో సన్నతించు అంటాం. మనం ఏంటంటే మన క్రియలు వేరే ఉంటాయి. మనం చూస్తుంటే ఆ ప్రాణమేమో దాని మీద దీని మీద ఏదో చెప్తుంటుంది. కానీ దావీదు మహారాజు అంటాడు, నా ప్రాణమా, ఇక మనం ఆరాధిస్తున్నాం కదా, మన దేవునితో సన్నతించు, దేవునితో సవాసం చేయి, దేవుని అడుగు అని చెప్పేసి ప్రతి అవయానికి దావీదు మహారాజు చెప్తున్నట్టండి కదా. ఎందుకు అట్లా చెప్తున్నాడు దావీదు మహారాజు? ఎక్కడ తప్పిపోతావు, ఏం తప్పు చేస్తానని చెప్పేసి మనసుతో అంటున్నాడు. మనసుతో అంటున్నాడు, నా అంతరంగం సమస్తమా, నా ఏమేమి అవయాలను అవన్నిటిని నీవు దేవుని సన్నతించు, దేవుని ఆదరించు, దేవుని కృప చూపు అని చెప్పి ఆయన పరిశుద్ధనామను సన్నతించమని చెప్పేసి అంటున్నాడు. ప్రతి అనుభవం కదా. మనిషి పై రూపం చూస్తాడు కానీ దేవుడు అంతరంగములు చూసే దేవుడు అంట. దావీదు మహారాజు అదే అంటున్నాడు, నా మనస్సు, నా సమస్తమా అంట. అన్నీ మనం ఆరాధించేటప్పుడు మనసుతో ఏంటంటే దేవునితో మనం దేవునికి మనకు కనెక్ట్ అయి ఉండాలంట. దావీదు మహారాజు అలాగే దేవునితో కనెక్ట్ అయినాడు. అవి ఏమి తప్పతే మనస్సుతో అంటున్నాడు, హృదయంతో అంటున్నాడు, లోపల భాగాలు నువ్వు దేవుని సన్నతించు, దేవుని దగ్గర దేవుని ఘనపరచని చెప్పేసి అంటున్నాడండి కదా. మనసుతో చెప్పుకుంటున్నాడు. కింద చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకము అంటాడంట. ఇక్కడమ్మా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మనము మరచొద్దంట కదా. మనము దేవుడు ప్రతి క్షణమున ప్రతి కనరపాటు దేవుడు తప్పిస్తూ ఉంటాడు. మనకేం చేస్తున్నామంటే అవి చూసినప్పుడే పగిలినప్పుడే దేవుడు తప్పించా అనుకుంటాం. మనకి తెలిసినవి తెలియనివి ఎన్నో దేవుడు తప్పిస్తుంటాడండి. కనురప్పాటి తప్పిస్తుంటాడు కదండి అనుకుంటుంటాం. ఆయన తప్పించగా అన్ని ఏమేమో తప్పిస్తుంటాడు. అవన్నిటి కూడా మనం అంటే ఈ దినమున ఈ సమయమున ఈ మందిరంలో కూర్చొని భార్య బిడ్డలతో సంతోషంగా దేవుని మందిరం సజీవుడని దేవుడు సజీవులుగా మనం ఆరాధిస్తున్నామంటే దేవుని కృప. ఆయన చేయి ఆ చేయి పట్టుకొనే ఉన్నాడు. చేయి విడిస్తే ఈ దినం మనం ఇక్కడ కూర్చోం, ఎట్టుపోతాం తెలియవు కదండి. భూలోకంలో నీకు నాకు భూలోకంలో ఎంతోమంది గనులేమి, రాజులేమి, యాక్టర్లేమి, డాక్టర్లేమి ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళకి ధన్యత లేదు. వాళ్ళకి ధన్యత లేదండి. నీకు నాకు మనందరికీ ధన్యత ఇచ్చాడు. దేవుని మీద ఆరాధిస్తున్నాం కదండి. ఎందుకంటే ఆయన కృప ఉన్నది కాబట్టి, ఆయన దయ చూపే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఈ దేని మనం ఇక్కడ ఇస్తుంటాం. మనం అనుకోవచ్చు అన్యులు నయం కదా, ఎన్నో ఆరాధిస్తున్న వాళ్ళు అంతా చేసిన అంతో చేస్తున్న అంతా ఆశీర్వదించబడుతున్నాడు. కానీ దేవుడు మనకేంటంటే మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇది మనకు కోట్లు.
ఈ దినమున ఎంతోమంది హాస్పిటల్లో ఐసీయూలో ఎన్నెన్నో బాధలు ఇబ్బందులు పడుతున్నా తెలియదు, కానీ దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడని అది చాలు మనకు కదండి. కింద చూసినట్లయితే 3వ వచనం, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంఘటనలన్నింటినీ కుదుర్చువాడు. ఇక్కడ చూడండి, మనం చేసిన దోషములన్నీ ఆయన ఏం చేస్తాడంట, క్షమిస్తాడంట. నీ సంఘటనలన్నింటినీ కుదురుస్తాడంట. సంఘటనలు అంటే ఇంగ్లీష్లో రోగములు కదండి. నీ దోషములన్నీ ఆయన క్షమిస్తాడంట. దోషములు, పాపములు, బాధలు ఇవన్నీ ఎవరికైతే ఈ భూలోకంలో ఏ దేవుడు తీర్చగలరండి? మన దేవుడు అంటున్నాడు, నీ సంఘటనలు, నీ బాధలు, నీ కష్టం అవన్నీ నేను తీరుస్తా అని వాగ్దానం చేసిన దేవుడు ఇక్కడ అంటున్నాడండి. ఆయన నీ దోషములు అన్నీ క్షమిస్తాడంట. ఎన్ని పాపములు చేసి ఏం చేసినా కానీ అంటాడు కదా, ప్రజలన్నీ పెదవులతో ఆరాధిస్తున్నా కానీ వారి హృదయముతో నన్ను ఆరాధించలేదంటాడు కదండి. మన పాపములు ఒప్పుకొనక మనం ఏమవుతుంటే కొన్ని కప్పుకుంటున్నాం. మనం చేసే ప్రతి పాపంలో ఏం చేయాలంటే యథార్థంగా హృదయపూర్వకంగా ఒప్పుకోవాలంట, కప్పుకోవద్దు. దానికి అంటాడు నీ దోషములన్నీ క్షమిస్తాడు. అయ్యా పలానా దోషములు చేశాను, నేను పలానా పాపములు చేసిన ప్రభావ నాకు క్షమించు ప్రభావ అని చెప్పేసి మనం అడగాలి కదండి. దావీదు మరి అదే ప్రతి ఒకటో రాసుకుంటున్నాం. నీ సంఘటనలన్నీ గుర్తు ప్రతి రోగం నుండి మనల్ని విడుదల చేస్తాడు కదా. ఈ దినమున ఎంతోమంది ప్రభువును నిర్దించి ఉండొచ్చు, కానీ ఇగో సమాధిలో నీ ప్రాణమును విమోచించున్నాను. మన ప్రాణాన్ని సమాధిలోకి పోనీలేదు కదండి. అక్కడి నుంచి నీ విమోచిస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు. నీ సంఘటనలన్నీ కూడితే, నీ రోగములన్నీ తుడిచిపాడేసిన, నీ బాధ, కష్ట, సుఖములు, పాపములన్నీ నిన్ను క్షమించా అని చెప్పేసి అంటున్నాడు కదా. దావీదు అన్నీ రాసుకుంటుంటాం. కొన్ని ఇన్ని రాశాడుగా, మనం కూడా ఏం చేయాలి, కొన్ని ఇన్ని చేశాడు కదా దేవుడు, మర్చిపోతుంటాం. ఆయన చేసిన మేళ్ళు ఎన్నో మనం అద్భుతాలు చేశాడు కాబట్టి నేను ఈ మేలు చేసామని చెప్పి మనం రాసుకోము. అవి దావీదు మహారాజు ఇవన్నీ రాసుకుంటూ వస్తూ నా ప్రాణం చేసినాడు కదా, నన్ను సంఘటన తూడు చేసినావయ్యా, నన్ను రోగం నుండి తప్పించిన ప్రభావ, సమాజంలో కాపాడని చెప్పేసి అనుకుంటావు. మనం ఇవి రాసుకోము. ఎక్కడి నుంచి ఏమేమి ఉన్నాయో ఏమో అది చెప్పి అది జ్ఞాపకం చేసుకుంటే దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి, ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఎట్లా ఏంటి అని చెప్పి అది ఆలోచిస్తుంటాం. కానీ దేవుడు నన్ను ఈ దినమన ఇట్లా కాపాడినాడు, నన్ను నా భార్య బిడ్డలను రక్షించబడినాడు, కృప చూపినాడు, సాయం చేశాడు, మందిరకు స్తుతించి కనపడి భాగ్యం మాకిచ్చాలని చెప్పేసి మనం అనుకుంటున్నామండి, అనుకుంటలేము. దావీదు మరి అదే అంటాడు, అయ్యా నా దోషములన్నీ నువ్వు క్షమించినావయ్యా, నా సంఘటనలన్నీ నువ్వు కూర్చున్నావు ఏంటి అని, నా సామాధులు, నా ప్రాణంను విమోచించున్నాడు అంటాడు కదా. ఒక దైవజనుడు ఒక పాట చెప్పినా మీకు, ఒక దైవజనుడు ఎంతో ఆరాధించి భక్తి చేస్తే చిన్న సంఘం ఉంటే పెద్ద సంఘం కట్టాడు, ఎంతోమంది రక్షణ మార్గంలో నడిపించినాడు కదా. రక్షణ నడిపించి చాలా పెద్ద సంఘటనలు ఎంతో వేల పబ్లిక్తో ఉన్నాడు. ఎందుకంటే అంత ఆరాధించి అంత దేవుని సేవకు రాత్రింబగలు కష్టపడి పనిచేశాడు. కొద్ది రోజుల తర్వాత ఆయనకు ఒక విష జ్వరం వచ్చిందంట. జ్వరం రాంగ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. చేస్తున్నాక ఏం చేశాను, రాంగ లోపల ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆయనకు వాయిస్ రావట్లేదు. చెప్పదామంటే వాయిస్ రావట్లేదు, మాట్లాడదామంటే వాయిస్ రావట్లేదు ఆయనకు. అనుకుంటున్నాడు ఇంక వాయిస్ రానప్పుడు ఏం చేస్తాడు సంఘం అంతా, నువ్వు నిలబడినా వేస్టే, నిలబడి వాయిస్ లేక నిలబడి వేస్ట్ అని చెప్పేసి ఆ దైవజన సంఘం నుండి తొలగించి వేరే దగ్గరికి దైవజనులు వెళ్ళి ఒక పాక వేసుకొని ఆ పాకలో భార్య బిడ్డ ఏం చేస్తారు, దేవుని స్తుతిస్తూ గణపరుస్తున్నారు. ఎందుకంటే దేవుడు నోటి మాట కాదు కదా అనేది, హృదయంలో ఉండి మాట్లాడే దేవుడు కదా. ప్రవ్వా నన్ను ఇంత ఆయన బాగుగా వాడుకున్నావు కదా తండ్రి, అంత సంఘాన్ని కట్టినావు కదా ప్రవ్వా, అక్కడి నుంచి వెలివేయబడినా కదా ప్రవ్వా చెప్పేసి దైవజనులు ఎంతో బాధతో కన్నీటి బాధ చేస్తూ అయినప్పుడు కూడా ఆ సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఇంత కట్టిన సంఘాన్ని ఒక కుటుంబం కూడా దాటిపోవద్దయ్యా ప్రవదన అని అంటున్నాడట. కొన్ని సంవత్సరాల క్రితం ఏం చేస్తాడంటే, కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత సండే స్కూల్ పిల్లలందరూ కలిసి ఏమనుకున్నారు, క్రిస్మస్ సందర్భంగా ఆ దైవజన్ని పిలిచి ఆ దైవజని చేతుల మీదుగా మా పిల్లలు బహుమానం తీసుకోవాలని చెప్పేసి ఆశ ఉందని చెప్పేసి అనుకొని సండే స్కూల్ పిల్లలంతా జమ చేసుకొని ఒక హైలైట్ మైక్ కొన్నారంట. ఎంత చిన్నగా మాట్లాడితే కూడా అది హైలైట్ చేసి వాయిస్ బాగా వచ్చి అట్లా మైక్ కొన్నామని చెప్పేసి అనుకొని ఆ దైవజనాన్ని కబురు పెట్టారంట. అయ్యా మీరు ఎట్టనగా రావాలయ్యా అని చెప్పేసి, మీరు రావాలి కానీ వినిపిస్తుంది ఆయన కానీ మాటలు రావట్లేదు, నువ్వు ఎట్టనగా రావాలయ్యా, మేమంతా నీకు కులబెట్టిన అయ్యా, నీకు మంచి మైక్ కొన్నామయ్యా, ఒక్క 2 ముచ్చలు మాటలు చెప్తే చాలు, నీ చేతుల మీద బహుమానం మా పిల్లకి ఇస్తే మాకు ఆశీర్వాదం, మా పిల్లకి ఆశీర్వాదం అని చెప్పేసి ఆ దైవజన్ తోలుకొని వచ్చారంట. దైవజన్ తోలుకొస్తున్నాడు. ఈ వాక్యమే చదువుతున్నట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని వరకు, ఆయన నీ దోషములన్నిటిని క్షమించేవాడు, నీ సంఘటనలన్నీ కుదుర్చేవాడు, సమాధిలోని నీ ప్రాణమును విమోచించున్నాడని చెప్పేసి అన్నప్పుడు ఆ సమాధిలో ఆ మాట అన్నప్పుడు కానీ అంట, సమాధిలో నా ప్రాణం విమోచించిన పాట వాయిస్ ఏం చేసింది, వాయిస్ పెరిగిందంట. వాయిస్ దేవుడు ఇచ్చాట. సమాధిలోకి ఫోన్ ఇవ్వకుండా అని కాకుండా వాయిస్ ఏం చేసింది,
చేసింది, దేవుడు మాట గట్టిగా వచ్చేసిందంట. గట్టిగా వచ్చినప్పుడు అంత సంతోషించి ప్రజలు సంతోషించి, ఆ బిడ్డలంతా ఎంతో ఆశతో ఉన్నాం కదా, ఇంత మైకి పెట్టినాం కదా దేవుడు, ఎందుకంటే కృప చూపే దేవుడు ఆదుకున్నది, ఎప్పుడు సామాధులకు పోనీయాడు. నన్ను నమ్మిన బిడ్డగా తల్లగా ఉంచుతా కానీ తోకగా ఎన్నడూ ఉంచే దేవుడు కాదు, నమ్మిక మాత్రం ఉంచాలంట కదండి. ఏ స్థితిగతులు ఏ పరిస్థితులు ఎన్నడూ మనము ఎక్కడ ఏమి వద్దంట కదండి, ఎవరి మాట లక్ష్య పెట్టవద్దంట, ఏ స్థితిగతులు ఏ పరిస్థితుల్లోనూ ఏ స్థితిగతులు లక్ష్య పెట్టొద్దంత, భయపడవద్దంట, నమ్మిక మాత్రం ఉంచండి అంటాడు. కార్యం చేస్తాడు దేవుడు. ఆ నమ్మకం దేవుడు ఉంచాడు. ఆ నమ్మకము సంఘములో తల్లిదండ్రులు సండే స్కూల్ తల్లి నమ్మకం ఉంచాడు. ఈ పద రేపద మాట్లాడతాడేమో, ఆ మైక్తో మాట వస్తుందేమో, దైవజన్ నోటి మాట వినాలని చెప్పి ఆశ ఉంది. ఆశ కొన్ని పని తుప్పరిచాడు, ఆయన స్వరముతో ఇచ్చాడు. సామాధుడికి పోనీ లేదండి, ఎందుకంటే ఆయన చాలా గొప్ప దేవుడు. నిన్న దినములు కదా, నా కూతురు ఒక్కటి, నా పెద్దవాళ్ళు అన్యుల కుటుంబంలో తీసుకొచ్చాం. నా కూతురు రక్షణ పొందింది. ఇద్దరు పిల్లలు చిన్నప్పటి నుంచి దేవుని భయభక్తి వెలుగుతున్నారు. నేను కూటమి పెట్టినాం, అంత అన్యులు, వాళ్ళ ఇద్దరు కోడన్లు, తర్వాత అల్లుళ్ళు, కొడుకులు, వాళ్ళ పెద్దమ్మ బిడ్డలు, పెద్దమ్మలు, అందరు కుటుంబంతో వచ్చింది. కుటుంబం వచ్చినప్పుడు నేను దైవజనుడు వాక్యం మీద జరిగినాడు కదా, ఒక మాట వేసినాడు. ఆ మాట ఎందుకంటే ఈ రేపొద్దున అది భూమిలో ఎత్తినాడు కదండి. మన భూమిలో పంట వేస్తాం. నేను అక్కడెందుకు నిన్న చిక్కుడు గింజలు వేసిన, ఇంట్లో చిక్కుడు గింజలు వేసి ఇడిచిపెట్టి వచ్చిన. దానికల్లా రోజు పైన చూడలేను కదా, 4 రోజులు 5 రోజుల తర్వాత పోయి చూసిన, చెమచ్చ మొక్క పైకి లేచింది. తర్వాత మరి 3 రోజుల పైన మంచిగా ఏం చేసింది, అదేం చేసింది, తీగల పారుకొని తీగల పైకి ఎక్కింది. కానీ మనం వేసు వరకే మన పని. ఇత్తనం ఈ పొద్దున రేపొద్దున మొలుస్తుంది. దైవజనుడు ఇత్తనం ఇస్తున్నాడు, అన్నులు అంతమంది వాక్యం విన్నారు. ఈ పొద్దుకొని రేపొద్దున అది మొలుస్తుంది, పెరుగుతుంది, చూడగలుగుతాం కదండి. ఏదో దినమన అది జ్ఞాపకము చేసుకుంటారనమాట కదా. పలానా దినమన పలానా గృహంలో దైవజనుడు వాక్యం చెప్పినాడు కదా, ఇది కరెక్టేనేమో, ఈ రూట్లో పోదామని చెప్పేసి అనుకుంటాడు. దానికి నమ్మకం మాత్రం ఉంచాలా, దైవజనుడు నమ్మకం ఉంచాడు. ఎందుకంటే సమాధిలో నా సంఘటనలు కూర్చువాడు, మన రోగములన్నీ తీసేస్తాడు కదా, మన సంఘటనలు కూర్చు ఆయన ఒక్కడే కానీ. దావీదు మాత్రం ఇలాగ అన్నీ రాసుకుంటూ పక్ష యవన వలె అన్నీ రాసుకుంటూ వచ్చాడంట. నువ్వు చేసిన మేళ్ళన్నీ ప్రభు, ఇక చూడండి కరుణా కటాక్షం నీ కిరీటంగా ఇస్తున్నాడంట కదా. పక్షిలా యవనం వల్లే నా యవనం కొత్త చేయబడినవయ్యా, మేలుతో నా హృదయం తృప్తిపరుచున్నవా, యెహోవా నీతి క్రయములు జరిగించు, బాధించే వాడు అందరికీ న్యాయం తీరుస్తున్నావయ్యా అని చెప్పేసి అనుకున్నాడు. దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యం వాడు కాదు, ఆయన నిత్యం కోపించేవాడు కాదు. ఆయన కోపిస్తే మనం ఉంటామండి? దేవునితో మనం అంటామా, దేవా నేను చేసినాను, నేను అన్ని చేస్తున్నా, నువ్వేమన్నా చేయగలుగుతావా, ఏమన్నా ఇవ్వగలుగుతావా అని మనం అడుగుతామా? దేవునితో మనం ముఖాముఖి మాట్లాడగలుగుతామా? ఆయన కోపము ఉంటే మనం తట్టుకోగలుగుతామండి? కృపా సమృద్ధి గలవాడు మన దేవుడు, ఆయన ఎన్నడూ వ్యాజ్యం ఆడేవి కాడు. ఆయన కృప మంచివారి మీద చెడువారి మీద అందరి మీద కృప చూపుతున్నాడండి. వర్షము నీళ్ళ మేఘాలు అన్నీ ఎండలు అన్నీ మంచివారి మీద చెడువారి ఉంది కదండి. ఆయన కృపా సమృద్ధి గలవాడు కాదు అనుకుంటాం కదా. మనం అనుకుంటాం సాయంకాలం వచ్చే ఏడుపులు ఉదయం కాలం పట్టే దేవుడు కాదు. సాయంకాలం ఏదో అనుకుంటాం, ఇంతకుముందు చెప్పాం, తిందామని అనుకుంటాం, ఎక్కడి నుంచో ఫోన్ కాల్ వస్తుంది, ఎక్కడి నుంచో మాట వస్తుందేమో, కానీ అన్నీ పెట్టుకునేది అంటే అంగలార్పుతో భోజనం లోపలికి పోదు, బాధతో లోపలికి పోదు, అంగలాడుతూ ఉంటాయి, చేసుకొని అలాగే పెట్టుకుంటాం కదా. పిల్లలు తినలేరు, తల్లి తినదు, భర్త తినడు, ఎవరు తినలేక కదా. అంగలార్పు లోపల అంగలార్పు, అవి హృదయకాలం దేవుడు పెట్టే దేవుడు కాదు. మధ్యరాత్రి అంట, మధ్యరాత్రి మనం నెలకు వచ్చింది అనుకోండి, దేవునితో మనం అడగాలంట, ప్రభా ఇదిగో నా సంఘం కోసం ప్రార్థన చేస్తున్నా, నా ఆత్మీయ తల్లి కోసం ప్రార్థన చేస్తున్నా, దైవజనుల కోసం ప్రార్థన చేస్తున్నా, సంఘ విస్తరణ కోసం ప్రార్థన చేస్తున్నా, నా కుటుంబం ఇది, నా కుటుంబం రక్షణ లేని వాళ్ళు అని చెప్పేసి దేవునితో అర్ధరాత్రి ఏం చేయాలంటే మెలకు వచ్చినప్పుడు మోకాళ్ళు ఉంచి దేవుడిని అడగాలంట. అడిగినప్పుడు దేవుడు కృప చూపే దేవుడు, ఆదుకున్న దేవుడు. దావీదు మరవలేదు, ఏది మరవలే. మనం మంచివి మనం అన్ని ఆయన చేసిన మేలుని రాసుకున్నాం, మనం ఒక్క మేలు కూడా మనము రాసుకోం. మనం ఏమి రాసుకుంటామని ఎక్కడెక్కడ ఏమేమి వస్తాయి ఏమేమి చేస్తాం అవి రాసుకుంటాం. ఆయన చేసిన మేలు మరవదాలి. ఈ దీన్ని మనం బతికినామంటే దేవుని నువ్వు ఇచ్చినావరే. ఇగో ఒక కొత్త బట్టలు ఇచ్చిన దేవుని కృతజ్ఞత చెప్పాలంట. కృతజ్ఞత చెప్పి కొత్త బట్టలు మనం వేసుకోవాలంట. కొత్త వస్తువు ఇచ్చినట్టు కృతజ్ఞత చెప్పాలంట. అనుకుంటాం నువ్వేమి ఇచ్చావు, నా శక్తి నా బలమని, నేను కష్టపడినా తెచ్చుకున్నా వేసుకున్నా చెప్పేసి అంటే కదా. భర్త ఉన్నాడంట, భార్య ఎప్పుడు ఏం చేసేదంట, దేవుని మందిరానికి వెళ్ళి చేసేది. భర్త మానలే. ఆ రోజు భర్త అనుకోనంట, ఇగో నేను కిలో మటన్ తెస్తాను, ఈరోజు మటన్ ఉండు, నీ కోత నీ ప్రార్థన చేస్తాను, ఈరోజు నీ కోత మంచిగా ఉండు అని చెప్పేస్తానంట. భార్యకి ఆశ పుట్టింది, అయ్యో ఈ మటన్ ఉంటే కన్నా
ప్రార్థన చేస్తాం, నా భర్త నోటి నుండి దేవుని మాట వినాలని చెప్పేసి ఆ తల్లి ఆశతో ఎందుకు ఈనాడు విట్టాలని చెప్పేసి అనుకొని సరే అయ్యా తేపో చేస్తా అని చెప్పిందంట. చేసిన తర్వాత ఏం మటన్ చేసి పెట్టింది. ఇగో కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసి ప్రార్థన ఆ భార్య ఆశతో అయ్యా 4 మాటలు నా భర్త నోటి వినాలని చెప్పేసి కళ్ళు మూసుకుందంట. ఇదిగో నువ్వు అన్నావు కదా చేసి పెట్టినది, ఇది నీ దేవుడు ఇచ్చినది కాదు, నా రక్తంతో కొడబెట్టి నా కష్టాలను తెచ్చిన మటను, ఇక నా కష్టం చేసి కూలి వచ్చిన 2000 కూలి వస్తే 1000 రూపాయలు పెట్టి మటన్ తెచ్చిన, ఇది నేను చేసిన కష్టం నీ దేవుడు ఇచ్చి అనుకున్నావు అని చెప్పేసి అనుకుంటుంటే తర్వాత అనుకొని అట్లా నీ దేవుడు ఇవ్వలేదు, నువ్వు అనుకొని ఆశతో చేసిన పిచ్చిదానా అని చెప్పేసి అనుకొని దేవుడు ఏమిచ్చాడే, దేవుడు నా కష్టంతో నేను తెచ్చినాను, నువ్వు చేసినావు, ఇక నేను తింటాను అని చెప్పి కళ్ళు తెరిస్తే ఆ మటన్ లేదు ముక్క లేదంట. కస్సబస్స కుక్కలు వచ్చి 2 తినిపోయాడు. దేవునికి ఎందుకంటే నా శక్తి నా బలం ఎప్పుడు మనం అనవద్దండి. ఇది నా శక్తి, నా డబ్బు, నాది నీ సంపాదించ కాదు. ఇవాళ పాట పడిన కదా, ఏమిచ్చినా ఏమున్నా ఆయన ఉండేటివే. ఇప్పుడు మీ స్థితిలో ఉన్నామంటే ఆయన ఉన్నాడు. ఈ స్థితిలో మనం బట్ట కట్టమంటే ఆయన ఇచ్చినదే, ఈ స్థితిలో పెన్ను పెట్టుకుని ఆయన ఇచ్చినదే, ఈ స్థితిలో అద్దాలు పెట్టుకుని ఆయన ఇచ్చినట్టువే. మనం డబ్బు పెట్టుకుని కొనుక్కోగలుగుతామండి? కొనుక్కొని ఏది ఇచ్చినా ఇవే, ఏమి ఇచ్చా నీవే ప్రభావ, మేమిస్తే మేము కట్టుకోగలుగుతాం, మేమిస్తే మేము తినగలుగుతాం అని చెప్పేసి దేవుని మీద భారం వేసి దావీదు మరి అలాగ అన్నీ రాసుకుంటూ వచ్చంట. ఆయన ఎప్పుడు ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యమాడే దేవుడు కాదు, నిత్యం కోపించేవాడు కాదంట కదండి. ఇక్కడ చూసినట్లయితే ఇంకొకటి 14కు వచ్చినము, మనము నిర్మించిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది, మనం మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనిచున్నాడంట కదండి. మన మట్టివారమే, ఈ మట్టి ఎప్పుడో రేపు నేలపాలైపోతుంది కదా. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది, మట్టి పడుతుంది. మట్టి దేవుని స్తుతిస్తుందా? స్తుతించలేదు. జీవం ఉన్నప్పుడే, కాళ్ళు చేతులు ఆడినప్పుడు దేవుని స్తుతించాలంట. దేవుని స్థితిలో ఒక మనిషి మంచి వయసులో ఉన్నప్పుడు తాగి తిని సంతోషించి చేశాడు కదా. ఇక్కడ అంటాడు దావీదు మరి నేను అన్ని సంతోషించినాడు. పడకకి కాలు తప్పినప్పుడు అయ్యా నేను స్తుతిస్తా గనపరుస్తాను, ఏం కనపరుస్తాడు? చేపట్ల కొట్టేకి రాదు, కాళ్ళు బుడుచుకోలేడు, మోకాలు వంగలేడు కదండి. మోకాలు ఉన్నంత వరకు నేను అదే అనుకుంటా, ఈ మోకాలు నొప్పులు వంగలేదు కానీ నా ప్రార్థన చేస్తే మోకాల మీద ఉంటే నాకు సాటిస్ఫాక్షన్ అండి. కుర్చీ మీద కూర్చొని దేవుని స్తుతించే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. ఎందుకంటే కూర్చోలేకపోతున్నా, మోకాలను స్తుతించినప్పుడే దేవుణ్ణి ఆరాధిస్తాం అనుకున్నాడు. ఏం స్తుతించాలనుకున్నా కానీ ప్రాణం ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి, నోరు ఉన్నప్పుడు దేవుడిని కృతజ్ఞత చేయాలి, చేతున్నప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించాలండి. మోకాలు మంచిగా ఉన్నప్పుడు దేవుని మోకాలను స్తుతించినప్పుడే గణపరిచినప్పుడే దేవుడిని మనం కరెక్ట్ ఉంటాయంట. దావీదు ఇలాగ ఆయన చేసిన మేళ్ళన్నీ రాసుకున్నాం. మన జీవితంలో కూడా ఏమేమి చేస్తాం మేళ్ళని దేవునికి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని మనవి చేస్తూ ఈ అవకాశం దైవజనుల కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కీర్తనని ముగించుకుంటున్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం. చాపట్లు గట్టిగా లేవు. చేయవే మనసా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐ వెరీ హ్యాపీ టు సీ యు ఆల్. అందరినీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి దేవుని కృపను బట్టి మరొకసారి దైవజనులు నన్ను ప్రేమించి రమ్మని చెప్పారు. మీ మధ్యకి రావడం నాకు చాలా సంతోషం. మీతో ఈ సహవాసంలో కొంత సమయాన్ని గడపడం కూడా నాకు చాలా సంతోషం. 12:15 అయింది. ఆలస్యం చేయకుండా వాక్యంలోనికి వెళ్దాం. ఒకసారి మత్తయి సువార్త తీయండి, 6వ అధ్యాయము. చదువుతున్నది ఏదైనా 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరు ఈలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న, అందరూ చెప్పండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము నీ రాజ్యము వచ్చును. ఈ 3 మాటలు మరలా నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. పరలోకంలో ఉన్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అవన్నీ చూశారు, విన్నారు. పరలోకంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. కాబట్టి దానిని మనకి నేర్పడానికి, దానిని భూమి మీదకి దించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. చాలా ఇంపార్టెంట్ అయినది, మనం అందరం గమనించవలసినటువంటి విషయం. ఏదైతే కుమారుడైన దేవుడు పరలోకంలో చూశాడో, ఏదైతే ఆయన అనుభవించాడో, ఏదైతే ఆయన విన్నాడో, దాన్ని భూమి మీద కూడా జరగాలి అని యేసు ప్రభు తాలూకు ఉద్దేశం. ఏం జరగాలి భూమి మీద? ఒకటి, నీ నామము మహిమపరచబడును గాక. 2, నీ రాజ్యము వచ్చును గాక. 3, అక్కడ ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరుగును గాక. ఈ 3 చాలా గ్రేట్ ఇంటెన్షన్స్. ఆయన హృదయంలో ఉన్నటువంటి భారం అది. దాన్ని తీసుకొచ్చి ఈ భూమి మీద పెట్టాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ మధ్య నేను ఒక మెమోరియల్ సర్వీస్కి వెళ్ళా. ఆ మెమోరియల్ సర్వీస్లో అతను ఒక దైవజనుడు. ఆ దైవజనుడు తండ్రి కూడా దైవజనుడే. ఆయనకి మెమోరియల్ సర్వీస్కి వెళ్తే నేనేం చెప్పానంటే, పరలోకంలో మీ దైవజనుడైన మీ నాన్నగారు ఎలాగున్నారో మీకు చూపిస్తాను అని చెప్పాను. నేను చెప్పిన మాట అది. ఎలా ఉన్నారు ఆయన, ఏమేమి అనుభవిస్తున్నారు, ఏమేమి చూస్తున్నారో అవన్నీ నేను చెప్పడం జరిగింది. అంటే పరలోకములో ఉన్నటువంటి ఆ గొప్ప వైభోగము కానీ వైభవం కానీ మనం కూడా ఏదో ఒక చూడబోతున్నాం. కాబట్టి ఆయన ఇప్పుడు ఆయన తల మీద ఒక జీవ కిరీటం ఉంది. ఆ జీవ గ్రంథంలో ఆయన పేరు రాయబడి ఉంది, మీరు అందరూ చూడండి అని నేను చెప్పడం జరిగింది. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, పరలోకపు పరిస్థితి ఇంత అంత మనం వర్ణించలేము, మన జ్ఞానము సరిపోదు. కానీ యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే, దాన్ని భూమి మీద మనకు చూపించాలి. అక్కడికి మనం చూడలేము కాబట్టి, ఈ కన్నులతో వాటిని మనం చూడలేము కాబట్టి, పరలోకము తాలూకా స్థితి అంతా భూమి మీదే ఉండాలి. దౌర్భాగ్యం ఏంటంటే, విచారకరమైన సంగతి, అన్ని దేవుడు మాట వింటాయి. సృష్టి వింటది, పక్షులు వింటాయి, చేపలు వింటాయి, చెట్లు వింటాయి, ఆఖరికి గాలి వింటది, నీరు వింటది, అన్నీ వింటాయి. ఒక మనుషులే వినరు, దాని లెక్కలోనికి తీసుకోరు. దాని కనీసం వినడం ఆచరించడం పక్కన పెడితే, దేవుని సృష్టి ఇంత గొప్పదా, పరలోకంలో ఉంటుందని ఎప్పుడైనా ఆలోచన కూడా చెయ్యరు. దానికి బదులు దౌర్జన్యాలు, అక్రమాలు, అన్యాయాలు, తర్వాత అంటే హత్యలు, మానభంగాలు, చాలా ధనం కోసం ఏదైనా చేయడానికి ఈ సమాజం అంతా తయారైపోయింది. ఎక్కడ చూడండి, మీరు ఆలోచన చేయండి. ఆ పరలోక పరిస్థితి ఇక్కడ ఉందా మన మధ్యన? మన మధ్య లేదు. యేసు ప్రభువును చంపేయడానికి కారణం ఏంటి? ఆయన ఈ భూమి మీద పరలోకాన్ని చూపించడానికి వస్తే, నువ్వు మాకు చెప్పేది ఏంటి, నువ్వు మాకు చెప్పొద్దు, మేము చూసుకోగలం. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు అందరూ కూడా అతన్ని చంపేశారు, పరలోకాన్ని లేకుండా చేసేసారు. అయితే ఇప్పుడు బాధ్యత ఎవరి మీద పడిపోయింది? ఆయన వెళ్ళిపోతూ శిష్యులు కూడా చెప్పారు, మీరు కూడా నేను విడిచిపెట్టిన పని మీరు చేయాలి. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది. ఆ పని మనం చేయాలి. పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరాలి అని మనం ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి, అది చూపించాలి. చూపించినప్పుడే జీసస్ మిషన్ పూర్తవుతుంది. లేదంటే అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఒక మిషన్ ప్లాన్ వేస్తారు, అమలు ప్రారంభిస్తారు,
టార్గెట్ రీచ్ అవుతారు, అప్పుడు మిషన్ కంప్లీటెడ్ అని చెప్తా ఉంటారు. ఇవి సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా తెలుస్తాయి ఈ పదాలు. అశోక్ ఎవరండి? ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యు, ఐ యామ్ వెరీ హ్యాపీ అబౌట్ యు, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు. రైట్. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత అది, దాన్ని ఎవరు తీసుకోలేరు. ఎవరు దొంగలించాలంటే దొంగలించలేరు. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? పరలోకాన్ని ఇక్కడ చూపించాలి. ఎవరికి మేలు జరిగిన పరలోకాన్ని ఇక్కడ చూపించాలి. చూపిస్తే అది దేవుని భయంకరంగా ఉంటుంది, దేవుని కార్యాలు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. ఈ దినాన్ని మనం కొంచెం ఆలోచన చేద్దాం. ఎలాగ పరలోకంలో ఉంది, మనం ఏమి చూపించగలము. ఇది చూస్తే చాలా మరొక విచారకరమైన సంగతి ఏంటంటే, అందరూ తండ్రి అయిన దేవుడి గురించి చెప్తుంటారు, కుమారుడైన యేసు ప్రభు గురించి చెప్తుంటారు. ఎక్కువగా సంఘాల్లో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడరు. నేను రైట్ అని నేను అనుకుంటాను, నేను చెప్పింది రైట్ అని నేను అనుకుంటాను. పరిశుద్ధాత్మ గురించి ఎందుకు మాట్లాడరు? పరిశుద్ధాత్మ శక్తి గురించి ఎందుకు మాట్లాడరు? పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఆ గొప్ప మహిమ ఈజ్ ఆల్సో గాడ్. మనం తండ్రి అయిన దేవుడు అంటాం, కుమారుడైన దేవుడు అంటాం, పరిశుద్ధాత్మ దేవుడు అని కూడా అంటూ ఉంటాం. ఎవరిని మనం వేరు చేయలేం. అది ట్రినిటీ ఇన్ యూనిటీ, త్రిత్వంలో ఏకత్వం. అది దాన్ని మనం డైవర్స్ చేయలేము, విడదీయలేము. విడదీసేంత జ్ఞానం కూడా మనకి లేదు. మనం విడదీస్తే ఆయన విడబడిపోవడం కూడా జరగదు. ముఖ్యంగా ఈ పరిశుద్ధాత్మ గురించి చెప్పకపోవడం వలన జరిగిన నష్టం ఏంటో ముందు చూద్దాం. సంఘాలలో కానీ, విశ్వాసులలో కానీ, కుటుంబ ప్రార్థనలలో కానీ, లేక ఒక మన గ్రూప్ మీటింగ్స్ లో కానీ, ఉద్యోగ కోటాలో కానీ హోలీ స్పిరిట్ గురించి మాట్లాడడం తక్కువ. ఐఎమ్ వెరీ సారీ. అది లేకపోతే మనం లేనేలేము. యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు, చూద్దాము. ఆయన ఏమన్నారంటే, లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం చూడండి. చదువు. నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. ఎవరి మీదకి? ఓ విననొల్లని జనులారా, ఎంత చెప్పినా లొంగని ప్రజలారా, నేను నా తండ్రి మాట ప్రకారం, నా తండ్రి చిత్తం ప్రకారం మీ మీదకి నేను పంపిస్తాను. ఏంటది? మీరు పై నుండి శక్తి పొందే వరకు పట్టణంలో ఎక్కడికి కదలకండి. మీరు శక్తిహీనులు, మీరు బలహీనులు, మీరు ఒక్క మాటలో రఫ్గా చెప్పాలంటే చేతగాని వారు. కాబట్టి వెయిట్ until the Holy Spirit come. మీ మీదకి అది వచ్చిన వరకు మీరు ఎక్కడికి కదలకండి, మీరు ఉండండి. వస్తే ఏమైంది? యోహాను సువార్త 14వ అధ్యాయం 16 చూడండి, 16, 17. యోహాను సువార్త 14, 10. నేను తండ్రిని వేడుకొందును. నాకు వినపడలే. ఇంతవరకు మీ దగ్గర లేదు. ఇప్పుడు నేను పంపిస్తున్నాను. నేను వెలుగునంతా మీ దగ్గర పంపిస్తాను. మీ దగ్గరకు వచ్చి మీతో ఉండడానికి, మీలో ఉండడానికి, మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండడానికి, మిమ్మల్ని ఆదరించడానికి, అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని బలపరచడానికి. హల్లెలూయా. మిమ్మల్ని బలపరచడానికి. మీ బలహీనత నాకు తెలుసు, మీ అసమర్థత నాకు తెలుసు, మీ చేతగానితనం నాకు తెలుసు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని మీ మధ్యకు నేను పంపించి మీలో నివసించినట్లు నేను పంపిస్తాను. అన్నిటికంటే బలము కోసం. ఒక వాక్యం చూసి ముందుకెళ్దాము. అపోస్తలుల కార్యం
శక్తి ఎవరైనా ఆపగలరా? మనం చూస్తూ ఉంటాం మీటింగ్లో ఎవరైనా భాషలలో మాట్లాడటం, తర్వాత అంటే చాలా ఆయన మనం కంట్రోల్ చేయలేము. వాళ్ళు చూడడానికి ఏదో పక్కగా ఉంటారు, కానీ హోలీ స్పిరిట్ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళని ఎవరు పట్టలేము. వాళ్ళు ఊగిపోతూ ఉంటారు, కంట్రోల్ చేయలేము. కొన్ని సంఘాలు పెట్టుకోవాల్సిన చర్చస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. నేను ఆ చర్చలకు కూడా వెళ్ళాను, కంట్రోల్ చేయలేము, అంత శక్తి ఉంటుంది. తర్వాత అమ్మా నువ్వు ఇలా చేసావు కదా, నీకేమో నీరసం వచ్చిందంటే ఏం జరిగిందో నాకు తెలియదు, ఏం జరిగిందో నాకు తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి మనకి కావాలి. అది కావాలంటే పరిశుద్ధాత్మని మనము ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ గురించి ఎక్కువగా ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడిని మనము మహిమపరుస్తూ ఉండాలి, ఘనపరుస్తూ ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అనాది కాలం నుంచి కొన్ని కార్యాలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ యెహెజ్కేలు తీసుకోండి. యెహెజ్కేలుని ఎక్కడికి తీసుకెళ్ళింది ఈ ఆత్మ? ఎక్కడికి? అతను అనలేదు, తనంత అనలేదు. మీరు అక్కడ చదవండి 37వ అధ్యాయం. ఎవరు తీసుకెళ్లారు? ఆత్మ చేత కొనిపోబడెను. దేని చేత? ఇది ఎవరి పని? ఇది దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద గాడ్, ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఇంకొక సంగతి చెప్తాను మీకు. యోహాన్ని చూడండి, ఎక్కడికి ఎక్కాడు? ఒక పద్మసు ద్వీపంలో లంకలో ఉన్నవాడు పరలోకానికి ఎక్కిపోయాడంట. అంటే ఆత్మ అక్కడ ఏమని రాసి ఉందంటే ఆత్మవశుడనై ఉండగా. ఆత్మ వశం అయిపోవాలి మనం, ఆత్మ కంట్రోల్లోనికి వెళ్ళిపోవాలి. స్పిరిట్ కంట్రోల్లోనికి వెళ్ళిపోతే వాళ్ళ మాట వేరు ఉంటుంది, వాళ్ళ పని వేరు ఉంటుంది, వాళ్ళ తాలూకా వాళ్ళలో అద్భుత క్రియలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, వారి వలన స్వస్థత కార్యాలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. యేసు ప్రభు ఏమేమి చేశాడు అవన్నీ కూడా మనం చేయగలుగుతాం. కాబట్టి అతడు కూడా స్పిరిట్ ఫీల్డ్గా ఆత్మచేత నింపబడి పరలోకానికి ఏం చూశాడు తెలుసా? పరలోకాన్ని చూశాడు. పరలోకంలో ఏముందో చూశాడు. తండ్రి అయిన దేవుడిని చూశాడు, కుమారుడైన దేవుడిని చూశాడు, పరిశుద్ధాత్మ దేవుడిని కూడా చూశాడు. ఇంత శక్తి ఉన్నటువంటి పరిశుద్ధాత్మని చూడకుండా, పరిశుద్ధాత్మ వరాన్ని కోరుకోకుండా, పరిశుద్ధాత్మని గణపరచకుండా సంఘాలు ఎలా నిలబడతాయి? సంఘాలు ఎలాగ అభివృద్ధి చెందుతాయి? సంఘాలలో ఉద్యోగం ఎలాగొస్తుంది? సంఘాలలో మీరు చేస్తున్నటువంటి ఆ సువార్త కార్యక్రమాలు ఎలాగ విస్తరించబడతాయి? లేకపోతే పరిశుద్ధాత్మ లేకపోతే ఏ కార్యం కూడా జరగదు. హల్లెలూయా. ఇది బ్రీఫ్గా తక్కువ చెప్పాను పరిశుద్ధాత్మ దేవుడి గురించి. మరి కొంచెం ఇంకా లోతుల్లోనికి మిమ్మల్ని తీసుకెళ్లాలని నేను ఆశపడుతున్నాను. చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనాన్ని చదవండి. ఒకరైనా మైక్ పట్టుకుంటే మంచిది. చదివేటి వాళ్ళు మైక్ పట్టుకొని చదవండి, అందరికీ వినిపించుతుంది. లేదా నన్ను చదవమంటే నేను తిరగేసి చదువుతాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. ఇక్కడ ఒకరు మాట్లాడుతున్నారా? ఒకరికంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇంకా ముందుకెళ్తే మొదట స్టార్టింగ్ ఏమన్నది? ఆది యందు దేవుడు. దాని హిబ్రూ భాషలో ఎలోహిం. దాన్ని ఏమంటారు? ఎలోహిం. అంటే అది ప్లూరల్, అది సింగులర్ కాదు. ఇక్కడ మన తెలుగు బైబిల్లో దేవుడు అని పెట్టారు, కానీ అక్కడ అని అంటే ఒకటి కంటే ఎక్కువ అని అర్థం వచ్చే పదము వాడారు. ఎలోహిం అనేటువంటి పదం అంటే ఏంటన్నమాట? గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటూ ఏం మాట్లాడుతున్నారు తెలుసా? మనము ఇప్పుడు మా ఇల్లు ఉందమ్మా, మా ఇంట్లో మనం అందరము చర్చికి వెళ్దాము అంటే అందరం కలిసే కదా అనుకున్నాం. మరి నీకు చెప్పలేదు అనక్కర్లేదుగా. కాబట్టి మనము ఎలాగా? మన పోలిక చొప్పున, అంటే మనం ఎలాగున్నామో అలాగే ఎవరు చేద్దాము అంటే ఇక్కడ ఎంతమంది దేవుళ్ళు కనిపించారు మనకి?
చెప్పలేము సమాధానం, మన జ్ఞానం తక్కువ. ఒకే దేవుడు 3 క్యారెక్టర్స్తో డివైడ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ మాట్లాడుతున్నటువంటి మాట, ముగ్గురు నోటి మాట వచ్చింది, ముగ్గురు ఆకారాలు చెప్పుకున్నారు, ముగ్గురు కలిపి అనుకున్నారు, మనం వెళ్ళి నరుడిని చేద్దాం. మళ్ళీ భూమి మీదకి వచ్చేసరికి దేవుడు నేల మంటి నుండి మట్టిని తీసి నరుని చేశాను. ఒకటిగా కనబడుతున్నట్టుంది, ముగ్గురు మాట్లాడుతున్నట్టుంది. కాబట్టి ఇది ఒక మిస్టరీ. ఇది మనకు సింపుల్ గా అర్థమవడానికి నేను ఏం చెప్తానంటే, వాటర్ తీసుకోండి. వాటర్ దీన్ని మరగబెడితే ఏమవుతుంది? మరగబెడితే ఏమైపోతుంది? ఆవిరైపోతుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది? గడ్డ. గాలి ఏది? నీరు. ఇది నీరు. మరగబెడితే ఆవిరైపోతుంది, ఫ్రిడ్జ్లో పెడితే గడ్డగట్టేస్తుంది, ఐస్ అయిపోతుంది. గాలి నీరే ఒక్కటే, ఇది వేరు కాదు, దీనిలోనే ఉన్నాయి. ఇది ఒక ఉదాహరణ. మరొక ఉదాహరణ మీకు చెప్తా. సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు మనకి ఏమేమి ఇస్తున్నాడు? 1 వెలుగు, 2 ఏమా వేడిడా? వేడి కరెక్ట్. అదే చెప్పాలి. వేడిని ఇస్తున్నాడు, వెలుగును కూడా ఇస్తున్నాడు. ఇస్తున్నది ఎవరు? సూర్యుడు, వెలుగు, వేడి. 1 3 వేరురా? ఒకటే కదా. సూర్యుడిలో నుంచి వెలుగు వచ్చింది, సూర్యుడిలో నుంచి వేడి వచ్చింది. అది యూనిటీ, అది వన్నెస్. అంటే దేవుడు అర్థం చేసుకోవడం, మనము మనకున్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి, ఆ చిన్న జ్ఞానంతో మనం ఆలోచన చేస్తే. ఇంకా మనం మరొక ఉదాహరణ మీకు చెప్తాను. గుడ్డు తీసుకోండి. దానిలో ఏముంటాయి? పైన ఆ పీలు ఉంటుంది, ఓపెన్ చేస్తే తెల్లసన, ఇంకా లోపలికి వెళ్తే పచ్చన. ఎన్ని ఉన్నాయి? 3. కానీ గుడ్డు ఒక్కటే. ఇంకా కొంచెం అర్థమైంది అనుకుంటాను ఇప్పటికి. ఇది సరిపోతే మరొక ఉదాహరణ చెప్పను. యాపిల్ పండు తీసుకోండి. యాపిల్ దొరికితే ముందు తినేడు కదా, మనకి ఆలోచించం కదా. దీనిలో కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నాడని మనం ఆలోచించాలి. యాపిల్ పండుని మీదని ఒక చెట్టు నుంచి వచ్చింది. అది చెట్టు నుంచి పండు వచ్చింది, పండులో నుంచి విత్తనం వచ్చింది కదా. విత్తనము, పండు, చెట్టు, ఇదంతా యాపిల్. ఇంకా లోతుగా యాపిల్ పండులోనే 3 ఉన్నాయి. ఒకటి పైతొక్క, లోపల గుజ్జు, తర్వాత విత్తనం. ఎవరు పెట్టారు ఇవన్నీ? ఎందుకంటే దేవుడు తనని తాను ప్రత్యక్షపరచుకోవడానికి భూమి మీద ఉంచిన సాక్ష్యాలు ఇవి. హల్లెలూయా చెప్పండి. మరి మనుషులు కలవడరు. మనుషులు చూసేసరికి తండ్రి అయిన దేవుడు కనబడుతున్నాడు, కుమారుడైన దేవుడు కనబడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కనబడుతున్నాడు. ఎందుకు అనుకోరు? మనుషులకి దౌర్భాగ్యం ఎందుకు? మనుషులకి ఈ యొక్క దుష్ట ఆలోచనలు ఎందుకు? ప్రకృతి చూపిస్తుంది దేవుడిని, సూర్యచంద్ర నక్షత్రాలను చూపిస్తున్న దేవుడిని. ఇప్పుడు సూర్యుడు ఆరంభపడి చెప్పాను, చూపిస్తుంది కదా దేవుడు తన లక్షణాన్ని. మనుషులను ఎందుకు చూపించడం? నాకు అది పిచ్చి. చూపించాలి కదా, ఖచ్చితంగా చూపించాలా. మన బాధ్యత. అందుకే దేవుడు మనల్ని పుట్టించాడు. ఇంత జరుగుతూ ఉంటే ఇప్పుడు ఒక దగ్గర చూసాం మనం. ఇంకొకటి సంగతి చెప్తాను బైబిల్లో. మనమని దానికి ఒక క్లారిటీ వచ్చింది కదా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకొక ఉదాహరణ మనం చూసుకుంటే, అబ్రహాము ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అతనికి ఒక ఉన్న లక్షణం ఏంటంటే ఎప్పుడు దేవుడా 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 అంటున్నాడు. తిన్నాడో తెలియదు, పడుకున్నాడో తెలియదు, పక్కన ఏమవుతుందో తెలియదు. దేవుడు అతను ఆశీర్వదించి
చాలా చాలా మంది రాజుల కంటే గొప్ప ధనవంతుడు చేశాడు. కారణం ఏంటంటే ఆ దేవుని గురించిన ధ్యాస, ఆ దేవుని గురించిన చింత అతనికి ఉంది కాబట్టి. ఎంతమంది మనుషులు కనిపిస్తున్నారు, ఎదురుగా వస్తున్నారు? చెప్పండి. 3 వస్తున్నారు. అక్కడ కూడా ఎవరెవరు ఉన్నారు? గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. చెప్పండి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి వచ్చారు, కలిసి భోజనం చేశారు, కలిసి భోజనం చేశారు, కలిసే ఒక వాగ్దానం చేశారు, మళ్ళీ కలిసే వెళ్ళిపోయారు. ఇంకా మీకు చూపిస్తాను, మరికొన్ని మాటలు చూపిస్తా. దీన్ని మనం ఈ త్రిత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, కానీ ప్రయత్నం చేద్దాం. మనకి జ్ఞానం సరిపోదు. మన ఇండియాని తీసుకోండి, మనకు అంతవరకు ఎందుకు? మన ఇండియాని తీసుకోండి. ఇండియాలో ఎన్ని భాషలు ఉన్నాయి? ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఎన్ని రకాల సంస్కృతులు ఉన్నాయి? కానీ దిస్ ఇస్ ఆల్ ఇండియా. దిస్ ఇస్ ఆల్ ఇండియా. ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని పరిస్థితులు ఉన్నాయి, ఎన్ని వేరు స్వభావాలు ఉన్నాయి, వేరు గుణలక్షణాలు ఉన్నా అంతా కలిపి ఏమైంది? ఇండియా. అలాగే దేవుళ్ళో మంచితనం కానీ, నమ్మకత్వం కానీ, ఈ రెండు కూడా సృష్టిలో పెడితే అవన్నీ ఆ రెండింటిని పాటిస్తున్నాయి. దేవుళ్ళలో మంచితనాన్ని పాటిస్తున్నాయి, దేవుడు తాలూకు నమ్మకత్వాన్ని కూడా చూపిస్తున్నాయి. భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచి దాసుడు. చెడ్డదాసుడిని ఏమన్నాడు? చెడ్డదాసుడా. డైరెక్టే హిట్టే, ఇంకా తేడా ఉండదు ఇంకా. కాబట్టి భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకం అంటే ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది? నా రాజ్యాన్ని నేను తీసుకొచ్చాను, ఇక్కడ పెట్టాలని చూశాను, ఇక్కడ అందరికీ కనబడాలని నా ఉద్దేశం, కానీ నన్నే చంపేశారు. దుర్మార్గం నడుస్తుంది, అన్యాయం నడుస్తుంది, అక్రమం నడుస్తుంది. కాబట్టి నువ్వు నా పనిని పూర్తి చేయడానికి నమ్మకమైన, భలా నమ్మకమైన మంచి దాసుడిగా ఉంటావా? 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 దేవుడు గురించి ఒక మాట చెప్పనా మీకు? చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనము. ప్రేమింపవలెను. చాలమ్మా. అతను ఎలాంటి దేవుడు? అద్వితీయ అంటే విడదీయలేము, విడదీయలేము. అద్వితీయ దేవుడు. ఆయన ఒకే దేవుడు, దేవుడు ఒక్కడే అని కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తాడు. కానీ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మీరు బాప్తిస్మము తీసుకోండి. ఏంటి రహస్యం? ఎవరిని మనం ఎక్కువ చేయగలం, ఎవరిని తక్కువ చేయగలం? దేవుడికి ఉన్నటువంటి మహాత్యం ఏంటి? దేవుడికి ఉన్నటువంటి శక్తి ఏంటి? దేవుడికి ఉన్నటువంటి బలం ఏంటి? దేవుడికి ఉన్నటువంటి ఐక్యత ఏంటి? వారిలో అనుబంధం ఏంటి? వారు ఒకరినొకరు ఎంతగా గౌరవించుకుంటున్నారు, ఒకరినొకరు ఎంతగా హెచ్చించుకుంటున్నారు. నా తండ్రి చిత్త ప్రకారంగాని తండ్రికి లోబడిన కుమారుడు, నేను పంపిస్తే మీ దగ్గరకు వచ్చే పరిశుద్ధాత్మ దేవుడు, భూమి మీద నా నామాన్ని హెచ్చించడానికి రెడీగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ఒకరిని గురించి ఒకరు అత్యధికంగా హెచ్చించుకుంటూ కనపరుచుకుంటూ వాళ్ళు మాట్లాడుతుంటే అది పరలోకంగా ఇంకేమవుతుంది? మనమేం చేస్తామో తెలుసా? పక్కోడు బాగున్నాడంటే ముందు మనం కారం మన ఇంట్లో లేకపోయినా మిరపకాయలు తెచ్చి దంచి చేతిలో పట్టుకొని ఆ కారం ఎప్పుడు వస్తారా కళ్ళలో కారం పడదాం. పరలోక రాజ్యం ఏది? తండ్రి అయిన దేవుడు ఎక్కడా? కుమారుడైన దేవుడు ఎక్కడా? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడా?
ఈ అద్వితీయ దేవుడిని మనం చూసే విధానం ఏంటి, కొలిసే విధానం ఏంటి, మహిమపరిచే విధానం ఏంటి? అది మాటలతో సరిపోయేది కాదు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. కాబట్టి ఒక్కడే దేవుడు తప్ప. చాలా మనకు అవన్నీ అక్కర్లేదు, అవన్నీ మనం చెప్పలేము. మన కాన్సెప్ట్ మీద మనం వెళ్ళాలి. పక్కకి వెళ్ళకూడదు. ఒక్కడే దేవుడు తప్ప అంటే ఒకే దేవుడిలో 3 గుణ లక్షణాలు. ఇంగ్లీష్ లో చెప్తే మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. పర్సన్, అలాగే మనం ఏమనొచ్చు, ఒక వ్యక్తి, వ్యక్తిత్వం. పర్సన్, పర్సనాలిటీ. పర్సన్, పర్సనాలిటీ అంటే ఏంటి? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగా, కుమారుడైన యేసు ప్రభువు ఒక వ్యక్తిగా, తర్వాత తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తిగా ఉంటే, ఈ ముగ్గురు కలిసేసరికి వాళ్ళు మామూలుగా ఒక వ్యక్తిగా ఉన్నారు. కానీ తక్కిన వాళ్ళందరూ వ్యక్తులందరూ అలాగలేరు. వ్యక్తులందరూ అలాగలేరు. ముగ్గురు కనబడుతున్నారు కానీ ముగ్గురు ఒకటిగానే ఉన్నారు. వేరేరు కాదు, వేరే లక్షణాలు కాదు. ఒకటే ఆశయము, ఒకటే గురి, ఒకటే లక్ష్యం. ఇలాంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. గలతీ 3:20. గలతీ దేవుడు ఇక్కడ కూడా ఏముంది? దేవుడు గురించి మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళ క్రియలు మనం అర్థం చేసుకోవాలంటే మనము ఈ అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే మనం దేవుడిని మహిమపరచగలము. తండ్రి అయిన దేవుడిని మహిమపరచాలా, కుమారుడైన దేవుడిని మహిమపరచాలా, పరిశుద్ధాత్మ దేవుడిని మహిమపరచాలా. నా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. అందుకే యేసుప్రభువు ఏమన్నారు? ఆయన అక్కడ పరలోకంలో అప్పుడు లేరు, భూమి మీద ఉన్నారు. ఎవరిని పిలుస్తున్నారు? పరలోకమందున్న మా తండ్రి. మనం కూడా ఎలా పిలుస్తున్నారు? పరలోకమందున్న మా తండ్రి. మనం చేస్తున్న పని ఈ ఒక్కటి. ఎప్పుడు కూడా మానవులతోనే ప్రాబ్లం, సృష్టిలో ప్రాబ్లం లేదు. తర్వాత మహాకాశంలో ప్రాబ్లం లేదు, సముద్రాలలో ప్రాబ్లం లేదు, ఎక్కడ గాలిలో నీళ్ళలో ఏ ప్రాబ్లం లేదు. అన్ని దేవుడు చెప్పినట్టు వింటాయి, వింటున్నాయి, వింటాయి. 3 కాలాల్లో జరుగుతుంటాయి. వినని వాడు ఈ జనులు, విననొల్లని జనులు. ఎంత మూర్ఖత్వం అంటే చాలా భయంకరమైన మనస్తత్వాలతో ఆ దేవుని రాజ్యాన్ని భూమి మీద మనుషులు చూడకుండా చేస్తున్నటువంటి చీకటి కమ్మేసిన పరిస్థితులు. చూడుము భూమి మీద చిమ్మ చీకటి కమ్మియున్నది. భూమి మీద ఏముంది? చీకటి కమ్మేసింది. మనుషులు దుర్మార్గులు అయిపోయారు. దేవుని రాజ్యాన్ని ఇక్కడ చూపించడానికి ఏ ప్రయత్నం చేయటం లేదు. ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క ఆజ్ఞని, కమిషన్ని ఎవరో ఆచరించడం లేదు, చూపించడానికి ప్రయత్నం చేయటం లేదు. వ్యక్తులు కానీ, సంఘాలు కానీ, కాపరులు కానీ, లేదంటే మామూలు సామాన్యమైనటువంటి ఇతర జనాంగం కానీ ఎవరిని మనం తక్కువ చెప్పలేము, ఎక్కువ చెప్పలేము. ఇలాంటి పరిస్థితి ఉంటే ఏంటి మన గతి? మన గతి ఏంటి? ఒక బహుళత్వంలో ఏకత్వాన్ని చూపించిన ఆదికాండం 1:26 ఎంత ప్రాముఖ్యమో, ఆదికాండం 1:26 మనకు ఏమి నేర్పుతుంది? బహుళత్వంలో ఏకత్వం. ముగ్గురిలో ఒక్కడు, ముగ్గురిలో ఒక్కడిని ఎలా చూపిస్తుందో మరొక వచనం చూస్తే మనకు ఆశ్చర్యం. ఆదికాండం 3:22 వచనం.
మనలో ఒకడి వంటి వాడాయను. చాలా మరెక్కర్లే, మన కాన్సెప్ట్ చెప్పేసాం. మనలో ఒకని వంటి వాడాయన. ఇద్దరు మాట్లాడుతున్నారా, ముగ్గురు మాట్లాడుతున్నారా, ఒకడు మాట్లాడుతున్నాడు. మనమని మాట్లాడు వాడబడింది కదా. మంచి చెడ్డలు తెలియజేసినట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడు అయిపోయాడు. ముగ్గురు మాట్లాడు, కానీ ఒక్క దేవుడే కార్యం చేస్తాడు. కార్యం చేసి భూమి మీద కార్యం చేసినటువంటి తండ్రి అయిన దేవుడు, తన కార్యాన్ని నెరవేర్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు అయిన దేవుడు, ప్రస్తుతం మన అందరి హృదయాల్లో మనం బలపరుస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కటే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యెషయా గ్రంథం ఇప్పుడు మళ్ళీ అక్కడే 11వ అధ్యాయం 7వ వచనం చూడు, ఆదికాండం. నేను ముగిస్తాను మరొక 5-10 నిమిషాలు. మనము దిగిపోయి, అదంతా అక్కర్లేదు, మనము అక్కడ ఏమైనా రాసింది, మనము దిగిపోయి ఎక్కడికి వచ్చేస్తున్నారన్నమాట. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ ఎక్కడికి వచ్చేస్తున్నారు? భూమి మీదకి వచ్చేస్తున్నారు. ఎందుకు? మనుషులు చెడిపోయారు. దేవుడి కంటే గొప్పలు అయిపోవాలనుకుంటున్నారు. దేవుడి కంటే ఎక్కువ అధికారాలు కావాలని అనుకుంటున్నారు. దేవుడు మనకి అక్కర్లేదని కూడా అనుకుంటూ ఉన్నారు. కాబట్టి వెళ్ళి మనం ఏం చేద్దాం? వాళ్ళ భాషల్ని తారుమారు చేద్దాం. మనము దిగిపోయి, మనము 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 దేవుడు మొత్తుకొని చెప్తున్నాడు. కాబట్టి ఎవరిని మనం విడిచిపెట్టడానికి వీలు లేదు, విడదీసి మాట్లాడడానికి అంతకంటే వీలు లేదు. ఇంకొక వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 48:16. కాను దేవుడు ఎప్పుడు రహస్యాలు మాట్లాడు. చాలా అక్కడ ఏమన్నది? యెహోవా పేరుంది, ఆత్మ పేరుంది, విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు పేరు కూడా ఉంది పాత నిబంధన గ్రంథంలో కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 28:19. ఆఖరికి వచ్చాడు మత్తయి సువార్త. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అక్కడ ఒక నిమిషం ఆగనన్న. ఒక జాతిని కానీ ఒక కులమును కాకుండా ఏం చెప్తున్నాడు దేవుడు? సమస్త జనులను. హల్లెలూయా చెప్పరేమి? సమస్త జనులను ఏం చేయాలా? మార్చేమని చెప్పలేదు, శిష్యులుగా చేయమన్నాడు. శిష్యుడి తాలూకా లక్షణం ఏంటి? శిష్యుడి లక్షణం ఏంటి? గురువు ఏది చెప్తే అది చేయడమే. శిష్యుడు గురువు సిట్ అంటే శిష్యుడు ఏం చేయాలి? కూర్చోవాలి. గురువు స్టాండ్ అంటే మనం కూడా సమస్త జనులని శిష్యులుగా చేయాలి. చాలామంది ఇక్కడే మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు. అంటే తప్పుడు అవగాహన. ఏంటంటే మార్చేస్తున్నాము, మతంలోని మార్చేస్తున్నాము, తర్వాత అంటే ఈ వీళ్ళని అలాగే చేస్తున్నాం, అంతే అనవసరం. ఆ గురువు దగ్గరికి వెళ్ళి శిష్యత్వం గెలుపు అంతే. ఆ గురువు ఏం చెప్తాడో చెయ్యి అంతే. అంతే నీ పని, మీరు అది చేయండి అని చెప్పి. అక్కడ ఏమనుందంటే శిష్యులుగా చేయండి. వారు ఏం చేస్తారు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమును వారికి బాప్తిసం ఇస్తూ ఉండండి. ఎవరిని వదలొద్దు. ఇలా ముంచుతున్నప్పుడు, చాలా మంది ముంచినప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ చాలా డిస్టర్బ్ చేస్తుంది. లైట్లు అక్కర్లేదు.
ఓకే, చాలు. తండ్రి యొక్కయు, అందరి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో నేను నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. ఏం కొంప మునిగిపోదు. అది తండ్రిని గణపరచడం, కుమారుడిని గణపరచడం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి గణపరచడం మనం జరుగుతుంది. ఆఖరిగా ఒక వచనం చదివి మనం ఈ వాక్య భాగం నుంచి సెలవు తీసుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. ఎంత గొప్ప మాట! చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఏమన్నది అక్కడ? మొదట చదువు, తండ్రి గురించి చెప్పు. చదువు మళ్ళీ. ఒకటి ప్రభువైన యేసు సహవాసం కూడా మనకి కావాలి. మీ అందరికీ తోడై ఉండును గాక. కాబట్టి ప్రియులారా, ఈ దినాలు భయంకరంగా ఉన్నాయి. అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనము